హాయ్, టుడే మనము వరాకిల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పిఎల్ ఎస్క్యూఎల్ అనే టాపిక్ మీద ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ డెస్క్టాప్ మీద దిస్ పీసీ అనే ఐకాన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ వాల్యూమ్ డి అనే డ్రైవ్ మీద డబుల్ క్లిక్ చేయాలి. మన ప్రోగ్రామ్స్ మొత్తాన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవడం కోసం మనము ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేసి న్యూ, ఇక్కడ ఫోల్డర్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఫోల్డర్ నేమ్ మీకు నచ్చిన నేమ్ని అసైన్ చెయ్యవచ్చు. నేను వరాకిల్ 1 అనే నేమ్ని అసైన్ చేశాను. ఇక నుంచి నేను పిఎల్ఎస్క్యూఎల్లో జనరేట్ చేసే ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఈ వరాకిల్ 1 అనే ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫోల్డర్ నేమ్ వరాకిల్ 1 అనే ఇవ్వాలి అని రూల్ ఏమీ లేదు. మనకి నచ్చిన నేమ్ని అసైన్ చెయ్యవచ్చు. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. పిఎల్ఎస్క్యూఎల్లో మీ నేమ్ని ప్రింట్ చెయ్యాలి. మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏ ప్రోగ్రామ్ని జనరేట్ చేయాలి అన్న నోట్ ప్యాడ్లోనే జనరేట్ చేస్తాము. మనము ఎస్క్యూఎల్ నుంచి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. హోస్ట్ నోట్ ప్యాడ్. మనము డిజైన్ చేసే ప్రతి ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఉండాలి. నేను నా ప్రోగ్రామ్కి K1 అనే నేమ్ని అసైన్ చేశా. .SQL అనేది కంపల్సరీ. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది K1 అని ఇచ్చాను. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. దట్ మీన్స్ రాజు .SQL, లత .SQL, పైథాన్ .SQL, S1 .SQL. ఇలా మీకు నచ్చిన నేమ్ని డాక్యుమెంట్కి అసైన్ చేయవచ్చు. ఎస్క్యూఎల్లోంచి మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్. మనం క్రియేట్ చేసే నోట్ ప్యాడ్కి K1 అనే నేమ్ని అసైన్ చేశాను. .SQL అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఎంటర్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. అందులో నో అని ప్రెస్ చేయాలి. ఎవ్రీ PLSQL ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్ అనేసి కాల్ చేస్తారు. మనము PLSQLలో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే dbms_output.port_line అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సింగిల్ కోట్స్లో మీరు ఏ డేటానైతే రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేటాని
టైప్ చేయాలి. మై నేమ్ ఈజ్ సత్యం అని టైప్ చేశాను. ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఈ లైను ఇంతటితో ఎండ్ అయిపోయింది అని తెలియజేయడం కోసం సెమీకోలన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఏ ప్రోగ్రామ్నైనా మనము బిగిన్ అనే కమాండ్తో బిగిన్ చేస్తాం. మనము PL/SQLలో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే dbms_output.put_line అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అనేది అవ్వాలి. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చిన డైలాగ్ బాక్స్లో లెఫ్ట్ హ్యాండ్ సైడు స్క్రోల్ చేస్తే డి అనే డ్రైవ్ ఉంటుంది. దాని మీద మనము క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రీవియస్లీ మనము క్రియేట్ చేసుకున్న ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ అపీరియర్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫైల్ నేమ్ అక్కడ క్లిక్ చేసి మనము ఈ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు ఏ నేమ్ ఇచ్చామో అదే నేమ్ యూజ్ చేయాలి. నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు K1 అని ఇచ్చాను. .SQL. ఇక్కడ ఫైల్ నేమ్లో సెమీకోలన్ అనేది యూజ్ చేయరాదు. జస్ట్ K1.SQL అని టైప్ చేసి సేవ్ అనేసి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ని మనము క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు సర్వర్ని ఆన్ చేసుకోవాలి. PL/SQL సర్వర్ని ఆన్ చేయాలి. ఆన్ చేయాలి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేసి టైప్ చేయాలి. ఎంటర్. ఇలా అయిన తర్వాత మనము డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని SQLలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. డి డ్రైవ్లో స్టోర్ చేశాను. D:/ అందులో ఏ ఫోల్డర్ ఒరాకిల్ 1/ ఫైల్ నేమ్ K1.SQL అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ ప్రోగ్రామ్ మన SQLలోకి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే / అనేది టైప్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మై నేమ్ ఈజ్ సత్యం అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేసింది. మరలా ఇంకొక ప్రోగ్రామ్ జనరేట్ చేయాలి అంటే మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్. మనం క్రియేట్ చేసే నోట్ ప్యాడ్కి ఒక నేమ్ ఉండాలి. నేను K2.SQL అని ఇచ్చాను. ఎంటర్ అన్న. ఈ విధంగా నోట్ ప్యాడ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో నోని క్లిక్ చేయాలి. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ అనేసి కాల్ చేశాను. 2 నెంబర్స్ని ఎడిషన్ చెయ్యమన్నాను. ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చెయ్యాలి అంటే మనము డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము.
నాకు ఒక వేరియబుల్ కావాలి. వేరియబుల్ నేమ్ ఏ అని అసైన్ చేశాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. నెంబర్స్ అనేది ఇంటీజర్. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఏ అనే వేరియబుల్ని ఇంటీజర్ అనే డేటా టైప్లో డిఫైన్ చేయడం జరిగింది. ఆ ఏలోకి ఒక వాల్యూ అసైన్ చేయాలి. ఏదైనా ఒక వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయాలి అంటే కోలన్ ఈక్వల్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఏ అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఒక వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చెయ్యాలి అంటే మనము కోలన్ ఈక్వల్స్ టు అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఏ అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని స్టోరు చేశాము. అదేవిధంగా బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. ఇక్కడ బి అనే వేరియబుల్లోకి 6 అనే వాల్యూని అసైన్ చేశా. ఆన్సర్ కోసం సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. మనము ఎన్ని కాలిక్యులేషన్ని జనరేట్ చేయాలి అన్నా, స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయాలి అన్నా PLSQLలో బిగిన్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. మనము ఫస్ట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత PLSQL బ్లాక్ని ఓపెన్ చేస్తున్నా. సిలోకి ఆన్సర్ని అసైన్ చేయాలి. సి కోలన్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూ అసైన్ చెయ్యాలి అంటే కోలన్ ఈక్వల్స్ టు అనే దాన్ని యూజ్ చేస్తాం. ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత? 5. బి అంటే ఎంత? 6. 5 ప్లస్ 6 11. అది సిలోకి అసైన్ అవుతుంది. ఇక్కడ మనము సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. దేంట్లో ఉంది వాల్యూ? సి. ఇలా ఉంటే మనకి 11 అనేసి ప్రింట్ అవుతుంది. కానీ యూజర్కి ఆన్సర్ క్లారిటీగా డిస్ప్లే అవ్వాలి. అందుకని సింగిల్ కొటేషన్స్లో ఏం రాసుకున్నా? ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ అని రాశాను. సింగిల్ కోట్స్ క్లాస్. దీనికి సిలో ఉన్న వాల్యూని కలపాలి. ఇక్కడ PLSQLలో 2 స్టేట్మెంట్స్ని కంబైన్డ్ చెయ్యాలి అంటే మనము ఈ సింబల్ని యూజ్ చేస్తాం. దీన్ని కన్కాటినేషన్ అంటారు. సిలోను జావాలోను దీన్ని ఆర్ సింబల్ అంటారు. ఇక్కడ మనము షిఫ్ట్ పట్టుకుని స్లాష్ అనే సింబల్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అది పడుతుంది. దానికి దేంట్లో ఉన్న వాల్యూని కలపాలి? సిలో ఉన్న వాల్యూ. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యింది. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ అని ఉంటుంది. దానికి సిలో ఉన్న వాల్యూని కన్కాట్ చేస్తుంది. అంటే ఈ డేటాకి సిలో ఉన్న వాల్యూని క్లబ్ చేసి డిస్ప్లే చేస్తుంది. సీని ఎప్పుడు సింగిల్ కోట్స్లో డిఫైన్ చెయ్యకూడదు. ఎందుకంటే నాకు సిలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ మీరు సిని సింగిల్ కోట్స్లో డిఫైన్ చేసినట్లయితే అవుట్పుట్లో మీకు సి అనేది ప్రింట్ అవుతుంది. కానీ నాకు సిలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్
అవ్వాలి. కనుక సిని ఎప్పుడు సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చెయ్యకూడదు. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డి డ్రైవ్ని క్లిక్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన ఫోల్డర్ ఏంటండి, ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైల్ నేమ్, నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు ఫైల్ నేమ్ K2 అని ఇచ్చాను. .SQL. ఇక్కడ సేవ్ చేసినప్పుడు చివరిలో సెమీకోలన్ ఇవ్వకూడదు. సేవ్ అనేసి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేసిన తర్వాత మనము SQLలో దాన్ని సర్వర్లోకి పంపించాలి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనే కమాండ్ వాడతాం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్, ఎంటర్. ఆ ప్రోగ్రామ్ని SQLలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే గెట్, ఎక్కడ సేవ్ చేసా, డి డ్రైవ్, అందులో ఒరాకిల్ 1/K2.SQL ఎంటర్. ఇక్కడ మనము స్లాష్ని టైప్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. స్లాష్ టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ 11 అనేసి ప్రింట్ అయ్యింది. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనము ఏదన్నా చేంజెస్ని చెయ్యాలి అంటే మరలా ఎలా ఓపెన్ చేయాలో చూడండి. హోస్ట్, నోట్ ప్యాడ్, డి డ్రైవ్ /oracle 1/K2.SQL అని టైప్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేస్తే మనకి ఆల్రెడీ మనము చేసిన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చేంజెస్ చేసి ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అని ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేసి మరలా సర్వర్ని ఆన్ చేసి గెట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 3 వాల్యూస్ అనేసి కాల్ చేశాను. మనము SQL నుంచి నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ K3.SQL. ఇక్కడ వచ్చిన డైలాగ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. సో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే మనము డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ డేటా టైపు, ఇంటీజర్. ఎక్స్లోకి ఒక వాల్యూ అసైన్ చేయాలి. ఏదైనా ఒక వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయాలి అంటే := అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ 5 అనే వాల్యూని ఎక్స్లోకి అసైన్ చేశా. y అనేది ఇంటీజర్ :6. z అంటే z అనే వేరియబుల్లోకి 7 అనే వాల్యూని అసైన్ చేశాను. అదేవిధంగా ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం సబ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఎవ్రీ PLSQL బ్లాక్ బిగిన్స్ విత్ బిగిన్ సబ్ : x - y - z. మనకి -8 అనేది సబ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేయాలి. dbms_output .put_line సింగిల్ కోట్స్లో
సబ్ట్రాక్షన్ ఈజ్. దీనికి సబ్లో ఉన్న వాల్యూ కలపాలి అంటే ప్యారలల్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. దేంట్లో ఉన్న ఆన్సర్ని కలపాలి? సబ్. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అనేది అవ్వాలి. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ? డి డ్రైవ్. ఇక్కడ మనకి ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ ఓపెన్ చేసినప్పుడు k3.sql అని ఇచ్చాం. చివరిలో సెమీకోలన్ అనేది ఇవ్వరాదు, సేవ్ అనాలి. అలా సేవ్ చేసిన తర్వాత మనము ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. తర్వాత సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేయాలి అంటే గెట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. d:/oracle1/ ఇందులో k3.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సబ్ట్రాక్షన్ ఈజ్ -8 అనేసి డిస్ప్లే అయ్యింది. ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయమన్నా, పొరపాటున 3 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేశాం అంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుని చేంజెస్ చేయాలి. అంటే చూడండి, మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ అనే కమాండ్ వాడతాం. ఏం ఓపెన్ చేయాలి? నోట్ ప్యాడ్. ఆల్రెడీ సేవ్ అయి ఉంది. ఎక్కడ? డి డ్రైవ్. ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో. ఏ డాక్యుమెంట్? k3.sql. మనము ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని ఓపెన్ చేసి చేంజెస్ చేయాలి అంటే ఈ ఫార్మాట్లో ఓపెన్ చేసుకోవాలి. ఎంటర్ అన్న. ఇలా ప్రీవియస్లీ మనము చేసిన ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. ఇక్కడ 2 నెంబర్సే సబ్ట్రాక్షన్ చేయమన్నా, ఇక్కడ సబ్ ఈక్వల్స్ టు x - y. సో ఇలా మనము చేంజెస్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. సేమ్ నేమ్తో సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్లీ ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ని k3.sql అనే నేమ్తో సేవ్ చేశాను. అందులో మోడిఫికేషన్సే కనుక సేవ్ అంటే అదే నేమ్తో సేవ్ అవుతుంది. ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఇక్కడికి ఆ ప్రోగ్రామ్ని తెచ్చుకోవాలి అంటే గెట్ d:/oracle1/k3.sql అని ఎంటర్ అన్న. స్లాష్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఈజ్ -1. ఈ విధంగా ఆల్రెడీ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవాలి అండ్ మోడిఫికేషన్స్ చేయాలి అంటే ఈ విధంగా మనము ప్రాసెస్ని జనరేట్ చేస్తాము. నెక్స్ట్ 4 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఒక కొత్త నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్. నేను ఓపెన్ చేసే నోట్ ప్యాడ్కి k4.sql అని
నేమ్ని అసైన్ చేశాను. ఎంటర్. ఇక్కడ నో అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ వాడతాం. ఏ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ అండి? ఇంటీజర్. ఏదైనా ఒక వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయాలి అంటే కోలన్ ఈక్వల్స్ టు అనేది వాడతాం. 3 బి అనేది ఇంటీజర్ కోలన్ 2 సి ఇంటీజర్ కోలన్ 4 డి అనే వేరియబుల్ తీసుకున్న ఇంటీజర్ కోలన్ 5. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ మనము డైరెక్ట్గా చేయవచ్చు, లేదంటే ఇక్కడ మళ్ళనే ఒక వేరియబుల్ తీసుకున్న మల్టిప్లికేషన్ని స్టోర్ చేయడం కోసం మళ్ళీ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి సెమీకోలన్ దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ సింగిల్ కోట్స్లో మల్టిప్లికేషన్ ఈజ్. ఇక్కడ కన్కాటినేషన్ చేయాలి అంటే మనము ప్యారలల్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఈ సింబల్ టైప్ అవ్వాలి అంటే మనకి స్లాష్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని షిఫ్ట్ పట్టుకుని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆ సింబల్ టైప్ అవుతుంది. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్ అవ్వాలి. ఎండ్. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ? డి డ్రైవ్. ఇక్కడ ఒరాకిల్ 1 ఓపెన్. ఫైల్ నేమ్ k4.sql సేవ్. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని మనము క్లోజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఇక్కడికి ఆ ప్రోగ్రామ్ని తెచ్చుకోవాలి అంటే గెట్ d://oracle1/k4.sql టైప్ చేసి ఎంటర్ అంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఈజ్ 120 అనేసి ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనము PLSQLని యూజ్ చేసి 4 నంబర్స్ని మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2 వాల్యూస్ని డివిజన్ చేయాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే పోస్ట్ నోట్ ప్యాడ్ k5.sql ఎంటర్. ఇక్కడ నేను నోట్ ప్యాడ్లో TE అని రాయాలి. ఒకవేళ స్పెల్లింగ్ కనుక మిస్టేక్ రాస్తే ఎలా ఎర్రర్ జనరేట్ అవుతుందో నేను మీకు చూపించాను. ఇక్కడ నోట్ ప్యాడ్ కానీ పోస్ట్లో కానీ స్పెల్లింగ్స్ ఎప్పుడు మిస్టేక్ అనేది చెయ్యరాదు. చూడండి, పోస్ట్ నోట్ ప్యాడ్ k5.sql ఎంటర్. ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. ఇక్కడ మెసేజ్ బాక్స్లో నో అనాలి. డిక్లేర్ m అనే ఒక వేరియబుల్ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటే దాన్ని రియల్ అనేసి కాల్ చేస్తారు. ఎంలోకి ఒక వాల్యూ అసైన్ చేయాలి. m రియల్ కోలన్ ఈక్వల్స్ టు 5. n అనే ఒక వేరియబుల్ రియల్ కోలన్ 3. వచ్చిన ఆన్సర్ కోసం div అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆల్
డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ రియల్ డేటా టైప్. మనకి నెంబర్స్లో ఏదన్నా ఎంటర్ చెయ్యాలి అంటే మనము ఇంటీజర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా పాయింట్స్లో మనము ఏదన్నా ఎంటర్ చెయ్యాలి అంటే రియల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ div కోలన్ ఈక్వల్స్ టు m/n. దీన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ put అండర్స్కోర్ లైన్. డివిజన్ ఈజ్ కన్కాటినేషన్. దేంట్లో ఉంది ఆన్సర్? div. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఫైల్లోకి వెళ్ళాలి. వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డి డ్రైవ్ మన ఫోల్డర్, ఇక్కడ ఒరాకిల్ అనే ఫోల్డర్ ఒరాకిల్ 1. ఇక్కడ ఒరాకిల్ 1 మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఆఫ్టర్ దట్ ఫైల్ నేమ్ k5.sql సేవ్. ఆ తర్వాత మనము నోట్ ప్యాడ్ని క్లోజ్ చేసి ఇక్కడ ఎస్క్యూఎల్లో PL/SQL సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి తెచ్చుకోవాలి అంటే d:/oracle1 అనే ఫోల్డర్లో k5.sql ఇక్కడ స్లాష్ టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, డివిజన్ ఈజ్ 1.666 అనేసి మనకి టైపు అయ్యింది. ఇక్కడ పాయింట్స్లో వస్తే మనము రియల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఇలా రియల్ కాకుండా నెంబర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి కూడా డెసిమల్స్ని మనము డిస్ప్లే చేయొచ్చు. చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్ డివిజన్కి. హోస్ట్ నోట్ప్యాడ్ k6.sql. ఇక్కడ వచ్చిన డైలాగ్ బాక్స్లో నో అని క్లిక్ చేయాలి. డిక్లేర్ m అనేది నెంబర్ ఆఫ్ 5,2. దాని మీనింగ్ ఏంటి అంటే మొత్తము 5 డిజిట్స్ ఉండాలి. ఈ 5 డిజిట్స్లో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ని డిస్ప్లే చేయి అనేసి మీనింగ్. అంటే మనము పాయింట్స్లో ఎంటర్ చెయ్యాలి అంటే రియల్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. లేదంటే నెంబర్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. మొత్తము 5 డిజిట్ వాల్యూ, అందులో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ని డిస్ప్లే చేయి. అదేవిధంగా n అనేది నెంబర్ 5,2 కోలన్ ఈక్వల్స్ టు 3. సో ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ మనము డివిజన్ని స్టోర్ చేసుకోవడానికి d అనే ఒక వేరియబుల్ అసైన్ చేశాను. ఇక్కడ dలోకి ఆన్సర్ని స్టోర్ చేయాలి. d:/m/n. దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. డివిజన్ ఈజ్ ప్యారలల్. దేంట్లో ఉంది? d. సో ఇంతటితో ఎండ్. ఇక్కడ ప్యారలల్ అనే సింబల్ని ఈ స్టేట్మెంట్ని dలో ఉన్న వాల్యూని కంబైన్డ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి.
ఎక్కడ డి డ్రైవ్. ఇక్కడ మనకి వరాకిల్ 1 అనే ఫోల్డర్ ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ k6.sql సేవ్. తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి తేవాలి. d:/వరాకిల్1 అనే ఫోల్డర్లోంచి k6.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. మనము స్లాష్ అని టైప్ చేసి ఎంటర్ అంటే అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. డివిజన్ ఈజ్ 1.67. మీరు గమనించినట్లయితే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ని డిస్ప్లే చేసింది. అదే కనుక రియల్ వాడినట్లయితే లాట్ ఆఫ్ డెసిమల్స్ని డిస్ప్లే చేసింది. ఈ విధంగా మనము పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటే రియల్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే నంబర్ అనే దాన్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. హోస్ట్ నోట్ప్యాడ్ k7.sql ఎంటర్. ఇక్కడ వచ్చిన డైలాగ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తారు. పై అంటే యూనివర్సల్ వాల్యూ 3.14 అనేసి కాల్ చేస్తారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అనేసి మనము డిజైన్ చేస్తాము. చూడండి. డిక్లేర్. ఇక్కడ ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆర్ అంటే రేడియస్ రియల్ కోలన్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను. ఆర్ అనే వేరియబుల్ని రియల్ అనే డేటా టైప్లో డిఫైన్ చేశాను. రియల్ అంటే పాయింట్స్లో వస్తే దాన్ని రియల్ అంటారు. అందులోకి 5 వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏరియా అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఇక్కడ ఏరియా కోలన్ ఈక్వల్స్ టు 5 అంటే 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఈ ఆన్సర్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ parallel ఏరియా సెమీకోలన్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్స్ విత్ ఎండ్. బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అవ్వాలి. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. డి డ్రైవ్. ఇక్కడ వరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ k7.sql సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఇక్కడ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేది ప్రతి ప్రోగ్రామ్కి రాయాల్సిన అవసరము లేదు. ఒకసారి మనము SQL ఓపెన్ చేసి ఒకసారి కమాండ్ రాస్తే మనము ఆ ఎన్విరాన్మెంట్ని క్లోజ్ చేసే వరకు సర్వర్ ఆన్లోనే ఉంటుంది. ఇక్కడికి ఆ ప్రోగ్రామ్ తెచ్చుకోవాలి. గెట్ d:/warakel1/k7.sql ఎంటర్ అంటే మనకి
ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ 78.5 అనేసి ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనము PLSQLలో ప్రోగ్రామ్స్ని జనరేట్ అనేది చేస్తాము. నెక్స్ట్ మనము వాల్యూమ్ ఆఫ్ స్పియర్ని ప్రింట్ చేయమన. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్ k8.sql డిక్లేర్ ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు రియల్ :5 ఏదైనా ఒక వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేయాలి అంటే := అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆన్సర్ కోసం వాల్ అని తీసుకున్నా. రియల్ బిగిన్ ఇక్కడ వాల్యూమ్ :4/3 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ పారలలోగ్రామ్ వాల్యూమ్. ఇంతటితో ఎండ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డి డ్రైవ్, ఇక్కడ మన ఫోల్డర్ oracle1 ఓపెన్, ఫైల్ నేమ్ k8.sql సేవ్. ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. తర్వాత SQLలో సర్వర్ని ఆన్ చేయాలి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి తెచ్చుకోవాలి అంటే d:/ ఏ ఫోల్డర్లో సేవ్ చేసా oracle1 k8.sql ఎంటర్ ఎంటర్. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ 523.333 అనేసి డిస్ప్లే అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.